అందరికీ నమస్తే అండి. మాజీ ఐపీఎస్ అధికారి అంటే ఎవరికీ తెలియదు. కానీ అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అంటే అందరికీ తెలుసు. సో ఈ అన్నామలై బీజేపీకి రాజీనామా చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అసలు తమిళనాడులో బీజేపీకి ఉనికి అనేదే ఉండదు. ఓట్లు సీట్లు ఏమీ ఉండవు. అసలు తమిళనాడులో బీజేపీని దేకేవాడు ఎవరో ఉండరు. ఎందుకంటే తమిళనాడు ప్యూర్లీ ద్రవిడ సాంప్రదాయము, ఆ స్థానికము, మా రాష్ట్రం, మా భాష, మా ప్రాంతం అనే పట్టుదల ఎక్కువ. అక్కడ జాతీయ పార్టీలను అస్సలు పట్టించుకోరనమాట. కొన్ని దశాబ్దాల తరబడి అదే జరుగుతోంది, 1970s నుంచి కూడా. సో అటువంటి ప్రాంతంలో, అటువంటి రాష్ట్రంలో బీజేపీని ఏకపక్ష నాయకత్వం అనుకోవచ్చు. దాదాపుగా 5 ఏళ్ల పాటు ఆయన బీజేపీని అక్కడ లీడ్ చేశారు. ఆయన 2011 నుంచి 2019 వరకు ఐపీఎస్ అధికారిగా పనిచేశారు కర్ణాటక రాష్ట్రంలో. కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. 2020లో ఆయన 2019 చివరిలోనే ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2020లో బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో ఆయన చేరిన 3 నెలల్లోనే ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారనమాట. అంటే ఆయన మీద అంత నమ్మకం. ఎందుకంటే ఆయన ఐడియాలజీ, ఆయన విషయ పరిజ్ఞానం, ఆయన కామన్ సెన్స్, ఆయన పొలిటికల్ కామన్ సెన్స్ అంతా కూడా బీజేపీ పెద్దలకు బాగా కనెక్ట్ అయింది. సో ఆయన ఫస్ట్ నరేంద్ర మోదీ గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు. ఇమీడియట్గా ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే 2021లో తమిళనాడు ఎన్నికలు జరిగాయి. సో ఆ తర్వాత ఆయన చాలా అగ్రెసివ్గా పనిచేశారండి. ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు, ఓడిపోయారు. అండ్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కోయంబత్తూరు నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ బీజేపీ తరఫున బలమైన నాయకుడిగా నిలబడ్డారు. ఆ డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేసిన తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లారు. సో బీజేపీకి ఒక స్ట్రాంగ్ వాయిస్గా, స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడ్డారు. తమిళనాడు లాంటి రాష్ట్రంలో బీజేపీకి కాస్త ఉనికి పెంచారు. క్యాడర్ని, కార్యకర్తల్ని మోటివేట్ చేశారు, నాయకుల్ని తయారు చేశారు, కొత్త నాయకులను తయారు చేశారు. అలా ఒక 5 ఏళ్ల పాటు తమిళనాడు రాష్ట్రంలో బీజేపీని, మొక్క దశలో ఉన్న బీజేపీని కాస్త పైకి లేపారనమాట. సో అటువంటి అన్నామలైని 2026 ఎన్నికలకు ఒక 8 నెలల ముందు, అంటే 2025 చివరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించారు. దానికి అనేక అంతర్గత కారణాలు అండ్ 2026 ఎన్నికలకు సంబంధించి కొన్ని పొత్తులు, అంతర్గత ఒప్పందాలు ఇవన్నీ బీజేపీలో ఉన్నాయి. సో అదే రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నికలను ఫేస్ చేసి ఉంటే వేరేలా ఉండేది. సో కానీ తమిళనాడులో ఆ రాజకీయాల అంతర్గత మార్పుల్లో భాగంగా ఆయన్ను తొలగించారు. సో ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి బయటకు రాబోతున్నారు, బీజేపీకి రిజైన్ చేసి కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు అనేది ఒక వార్త పుట్టుకొస్తోంది. సో ఈ వార్తలను కన్ఫర్మ్ చేసేలాగా ఆయన కూడా నిన్న మీడియాతో ఒక మాట చెప్పారు. ఈ నెల 4వ తేదీన నేను ఒక కొత్త ప్రకటన చేస్తాను, ఇంపార్టెంట్ ప్రకటన చేస్తాను నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అని చెప్పారు. సో ఆయన బీజేపీకి రాజీనామా చేసే ముందు ఒకసారి బీజేపీ పెద్దలను కలవడానికి ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారిని, అలాగే సంతోష్ గారిని అండ్ ఇంకొంతమంది బీజేపీ పెద్దలను కూడా కలిశారంట. కలిసి తన మనసులో మాటను, తన భవిష్యత్తు ప్రణాళికలు చెప్పారంట. దీనికి కారణాలు ఏంటంటే బీజేపీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం క్యాడర్కి, అభిమానులకి చాలామందికి నచ్చలేదు. ఆయన కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. సో ఆ తర్వాత తమిళనాడులో బీజేపీలోనే ఉంటే ఇంకా తనకు పని అవ్వదు, తనకు వర్కౌట్ అవ్వదు. అదే పార్టీని, ఆ సింబల్ని తమిళ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సో బీజేపీ సొంతంగా తమిళనాడులో పోటీ చేసే పరిస్థితి ఉండదు. ఎవరితో ఒకరితో పొత్తులోనే వెళ్ళాలి. అలా వెళ్ళే క్రమంలో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఇండివిజువల్గా ఎదగడం కష్టం. అందుకే తను సొంతంగా పార్టీ పెట్టుకుంటే ఆ స్థానికత, ఆ ద్రవిడ రాజకీయాలు, అక్కడ తమిళ ఓటర్లు ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. బీజేపీలోనో కాంగ్రెస్లోనో ఎదగడానికి కొన్ని ఆటంకాలు ఉంటాయి తమిళనాడు రాష్ట్రంలో. కానీ తనే సొంతంగా ఒక పార్టీ పెట్టుకుంటే అక్కడ తనకున్న ఐడియాలజీ, ఆల్రెడీ తన చరిష్మా ఏంటి, పొలిటికల్గా తన ఐడియాలజీ ఏంటి, తన సబ్జెక్ట్ ఏంటనేది జనంలోకి వెళ్ళింది. సో ఇప్పుడు తను ఓన్గా పార్టీ పెట్టుకొని ఒక 3 ఏళ్ల పాటు రన్ చేసి వచ్చే ఎన్నికలకు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి అవసరమైతే అప్పుడు పొత్తుల ద్వారా వెళ్తే బాగుంటుందని, తన భవిష్యత్తు బాగుంటుందని తన ముఖ్య అభిమానులు, తన ముఖ్య అనుచరులు అండ్ కొంతమంది నాయకులు సూచన మేరకు ఆయన కొత్తగా పార్టీ పెట్టబోతున్నారంట. దానికి సంబంధించి ఎల్లుండి ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నారు. సో ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే తమిళనాడులో ఆ రాజకీయ స్కోప్ ఉంది.
డిఎంకే అన్నా డిఎంకే రెండు కూడా ప్రస్తుతానికి బలహీనపడ్డాయి. అన్నా డిఎంకే అనే పార్టీ ఇంకా లేనట్టే. ఆల్రెడీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా చీలిపోయారు. డిఎంకే పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వ సమస్య కనిపిస్తోంది త్వరలో. ఇప్పుడు డిఎంకేకి సరైన వాయిస్ లేదు అసెంబ్లీలో. ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. స్టాలిన్ గారేమో అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. సో అందుకు ఒక రాజకీయంగా ఒక శూన్యత, ఒక గ్యాప్ ఉంది కాబట్టి విజయ్ని బలంగా ఢీకొట్టాలంటే నెక్స్ట్ జన్జీ పాలిటిక్స్కి, ఆ యూత్కి, ఆ గ్రూప్కి చేరువవ్వాలంటే విజయ్కి సరైన పోటీ అన్నామలై అని అక్కడ ఆయన అభిమానులు, అనుచరులు భావించడం, ఆయన కూడా అదే ఆలోచించడంతో ఆయన పార్టీ లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుంది. సో తమిళనాడు పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్గా మారబోతున్నాయి. ఒకవైపు సినీ చరిష్మా, మరోవైపు అడ్మినిస్ట్రేషన్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ అధికారికి మధ్య భవిష్యత్ రాజకీయ పోటీ ఉండబోతోందన్నమాట. థ్యాంక్ యూ.